మేడం సో చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తాం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అంటే పర్సనల్‌గా చూసుకుంటే అంటే నా వరకు అంటే సినిమాలు చూస్తూ ఉంటాం. మీ సినిమాలు కూడా చూస్తూ ఉంటాం కాబట్టి మీరు 2 సార్లు షాక్ ఇచ్చారు. ఒకటి నిజం సినిమాలో ఆ క్యారెక్టరు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇక్కడ అంటే ఏదో ఎప్పుడు మీరు సాఫ్ట్‌గా చాలా క్యూట్‌గా ఉంటారు. బట్ కొంచెం రూట్ మార్చారు అనుకోవచ్చా? మార్చలేదు. ఆ! అన్నీ అన్నీ అప్పుడు నేను హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఆ మూవీస్‌లో ఉన్నప్పుడు వేరు. ఇప్పుడు మదర్‌గా, ఒక వదినగా, ఒక అక్కగా దిగినప్పుడు మనకి కంఫర్ట్‌గా మనకి బావుంది అనిపిస్తే చేయటం వేరు. నేను రూట్ మారిస్తే వాళ్ళ రూట్‌లోకి నేను ఎలాగ వెళ్ళగలను? నేను ఎక్స్‌పెక్ట్ చేసేదేంటంటే ఒక మెయిన్ పిల్లర్ రోల్ చేయాలి. ఏదో ఇప్పుడు మదర్స్ అంటే కొన్ని సినిమాల్లో చెప్తున్నా వడ్డించడానికి, వెనకాల ఏదైనా నించొని ఎమోషన్ ఫీల్ అవ్వడానికి ఇంతే ఉంటది. మాట్లాడేది తక్కువ ఉంటది. అంటే స్టోరీలో ఇన్వాల్వ్‌మెంట్ తక్కువ ఉంటది. బట్ ఇందులో నేను కూడా వన్ ఆఫ్ ద స్టోరీలో మెయిన్ ఇన్వాల్వ్‌మెంట్‌తో చేసిన క్యారెక్టర్. సో అట్లా నేను ప్లాన్ చేసుకున్న రూట్ ఏం మార్చలేదు. నాకు వచ్చింది ఆఫర్, నాకు నచ్చింది. ఐ యాక్సెప్టెడ్. అంటే ఇప్పుడు ఇన్నేళ్ళు గ్యాప్ తర్వాత ఈ గ్యాప్‌లో ఎప్పుడు తెలుగు డైరెక్టర్స్ అప్రోచ్ అవ్వటం గాని, లేకపోతే అప్రోచ్ అయినా మీకు ఆ క్యారెక్టర్స్ నచ్చక వేరే వేరే రీజన్స్ వల్ల ఏమన్నా కొన్ని సినిమాలు రిజెక్ట్ చేశారా? అది చాలా తక్కువ. యాక్చువల్‌గా మీరు బాగా గుర్తు చేశారు నాకు. ఐ జస్ట్ వాంట్ టు టెల్ ఆల్ ఆఫ్ యూ దట్ నేను చేస్తానా లేదా అని క్వెషన్ మార్క్‌లో ఉన్నారందరూ. ప్రొడ్యూసర్స్ గానీ, డైరెక్టర్స్ గానీ ఎవరైనా సరే. ఆవిడ చెయ్యరు అనేది ఎవరు పబ్లిసిటీ చేశారో నాకు తెలీదు. నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మేడం మీరు చేస్తున్నారా అనే ఫోన్ కాల్‌లో హలో అన్న తర్వాత వచ్చే ఫస్ట్ డైలాగ్ అదే. నేను చేయను అని ఏ ప్రెస్ మీట్‌లోనూ చెప్పలేదు. నేను ఇలాంటి మీటింగ్స్‌లో ఎలాంటి చిన్న చిన్న ఈవెంట్స్‌కి గెస్ట్‌గా అది వెళ్తున్నాను కదా! అక్కడ ప్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను మూవీస్ మానేశానంటని గాని, నేను చేయనని గాని, చేయట్లేదని గాని నేను చెప్పలేదు కదా! మీరెందుకు అలాగ అనుకుంటున్నారు? సో మేబీ వాళ్ళకి వాళ్ళే మనం కొన్ని అనేసుకుంటూ ఉంటాం. వాళ్ళు చెయ్యరు ఆ పని. వీళ్ళే చేసుంటారని. అలాగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు నేను చేయనని. నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను అండ్ ఆల్సో చెన్నై. 2 ట్రావెల్ చేస్తున్నాను. మొన్న లాస్ట్ టైమ్ ఈవెంట్‌కి కూడా చెన్నై వెళ్ళాను. సో అక్కడ కూడా అదే చెప్పాను. సో క్వెషన్ మార్క్‌లో మీరు డిసైడ్ అవ్వకండి. ఐయామ్ బ్యాక్. సో ఇప్పుడు నేను కూడా షూట్ నుంచే వచ్చాను. మళ్ళీ ఇప్పుడు నైట్ షూట్‌కి వెళ్ళాలి. సో 4, 5 మూవీస్ ఆల్రెడీ ఐయామ్ డన్. షూటింగ్ అయిపోయింది. తెలుగులోనా మేడం? తమిళ్? తెలుగు, తమిళ్ కూడా. తెలుగు, తమిళ్. అవన్నీ కూడా పోస్ట్ ప్రొడక్షన్స్‌లో ఉన్నాయి ఇప్పుడు. సో మేము రెగ్యులర్‌గా కలుస్తూనే ఉంటాను ఇంక మీట. డన్ మ్యామ్. వెయిటింగ్. థ్యాంక్ యూ. హీరోయిన్ గానే చేస్తారా లేకపోతే మీరు చూస్తానంటే ఇవాళ చేస్తా హీరోయిన్‌గా. 'గోకులంలో సీత 2' రెడీయా? ఆయన రెడీ అంటే నేను రెడీ. సో ప్రొడ్యూసర్ గారు